టూ ఫ్రంట్ వార్ భారత్కి ఎప్పటికైనా ఎదురయ్యే ముప్పిది. ఎందుకంటే ఒకవైపు డర్టీ డ్రాగన్, మరోవైపు టెర్రర్ పాకిస్తాన్ నుంచి భారత్కు ముప్పు పొంచి ఉంది. అందుకే రక్షణ నిపుణులు ఎప్పటి నుంచో టూ ఫ్రంట్ వార్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు వచ్చాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందుకు కారణం చైనా, పాకిస్తాన్ మోహరింపులే. ఓవైపు చైనా తన అత్యాధునిక J-20 స్టెల్త్ ఫైటర్లను భారత్ వైపు గురిపెడితే, మరోవైపు అదే చైనా మేడ్ హోవిట్టర్ ఫిరంగులను బోర్డర్లో మోహరించింది పాకిస్తాన్. చూస్తుంటే ఈ రెండు దేశాలే సైలెంట్గా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. మరి ఆ కుట్రలను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా? టూ ఫ్రంట్ వార్కు చెక్ పెట్టేందుకు భారత్ దగ్గరున్న బ్రహ్మాస్త్రాలేంటి? లెట్స్ వాచ్. భారత్ లక్ష్యంగా సరిహద్దులు రెచ్చిపోతున్న దుష్ట శక్తులు. J-20 ఫైటర్లు, హోవిట్జర్లని మోహరించిన చైనా, పాకిస్తాన్. టూ ఫ్రంట్ వార్ను ఫేస్ చేయడానికి ఇండియా సిద్ధమేనా? భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం అత్యంత ప్రమాదకరమైన భారీ కదలికలకు తెరతీసింది. సరిహద్దుల వద్ద రక్షణ బలగాలను మరింత బలోపేతం చేసే పేరుతో చైనాకు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ నోరింకో తయారు చేసిన 250 శక్తివంతమైన SH-15 155mm ట్రక్ మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ ఫిరంగులను పాక్ ఆర్మీ రంగంలోకి దించింది. భారత్లో ఉన్న తూర్పు సరిహద్దు వెంబడి ఉత్తరం నుంచి దక్షిణం వరకు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ హోవిట్జర్ ఫిరంగులను వ్యవస్థీకృతంగా మోహరిస్తున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించి, ఇటీవలి కాలంలో ఇస్లామాబాద్ చేపట్టిన అతిపెద్ద ఆర్టిలరీ రీఎన్ఫోర్స్మెంట్ ఇదేనని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భారీ ఆయుధాల కొనుగోలు వెనుక ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ ప్రభావం కనిపిస్తోంది. 2025లో భారత త్రివిధ దళాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్తో పాక్ కోలుకోలేని దెబ్బ తింది. నియంత్రణ రేఖ వెంబడి, అలాగే పాక్ ఆక్రమిత భూభాగంలోని పలు ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ప్రెసిషన్ స్ట్రైక్స్ ద్వారా క్షణాల వ్యవధిలో నేలమట్టం చేసింది. ఈ సైనిక చర్యతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఇండియా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దాడులకు పాల్పడితే ఎదుర్కొనేందుకు తన బలహీనపడిన సైనిక సామర్థ్యాలను అత్యుత్తమ స్థాయికి ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగానే ఈ భారీ ఆయుధ సంపదను సమకూర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ మోహరించిన ఈ SH-15 ఫిరంగి సాధారణమైనది కాదు. ఇది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా ఉపయోగిస్తున్న PCL-181 వీల్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ ఎక్స్పర్ట్ వర్షన్. అత్యాధునిక 6x6 షాంగ్జీ ఆర్మ్డ్ ట్రక్ చాసిస్ పై ఈ ఫిరంగిని అమర్చడం ద్వారా దీనికి అసాధారణమైన మొబిలిటీని చేకూర్చారు. సాధారణ రోడ్లపై గంటకు ఏకంగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఎగుడు దిగుడుగా ఉండే పర్వత ప్రాంతాలు, ఎడారులు లేదా కఠినమైన భూభాగాలు ఏవైనా సరే క్షణాల వ్యవధిలో ఈ వాహనాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా రవాణా చేయొచ్చని చెబుతున్నారు. ఈ 155mm by 52 క్యాలిబర్ ఆర్టిలరీ ప్లాట్ఫామ్ 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు ఫిరంగులను ప్రయోగించగలదట. అంతేకాకుండా రాకెట్ సహాయక వీల్యాప్ ప్రొజెక్టైల్స్ ను ఉపయోగిస్తే ఏకంగా 53 నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని చైనా చెబుతోంది. పైగా ఇందులో అమర్చిన ఆటోమేటెడ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, హైడ్రాలిక్ స్టెబిలైజింగ్ స్పీడ్స్ సహాయంతో సిబ్బంది నిమిషానికి 6 రౌండ్ల చొప్పున విరుచుకుపడతాయని పాకిస్తాన్ ప్రకటించింది. కౌంటర్ ఆర్టిలరీ దాడులు వచ్చేలోపే అక్కడి నుంచి మరో చోటికి వేగంగా తప్పుకునే షూట్ అండ్ స్కూట్ టెక్నిక్ దీని ప్రత్యేకత. చైనా, పాక్ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం దశాబ్ద కాలంగా మరింత బలపడుతూ వస్తోంది. ఆయుధాల బదిలీతో పాటు రెండు దేశాల సైన్యాలు సంయుక్తంగా మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. యుద్ధ రంగంలో కమాండ్ అండ్ కంట్రోల్ సామర్థ్యాలను పంచుకోవడం, ఇంటర్ ఆపరేటబిలిటీని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల రావల్పిండిలోని JHQలో జరిగిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ చైనా పాక్ మైత్రి ఎప్పటికీ చెక్కుచెదరని బంధమని కొనియాడాడు. పాకిస్తాన్ భూభాగంలో ఈ ఫిరంగుల మోహరింపు ఒక కోణమైతే, సరిహద్దుల వెంబడి చైనా తన వంతు ప్రమాదకరమైన ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా డ్రాగన్ కంట్రీ తన అత్యాధునిక 5వ తరం J-20 స్టెల్త్ యుద్ధ విమానాలను సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని ఎయిర్ బేస్ల్లో మోహరించింది. సాధారణ రేడార్లకు ఏమాత్రం చిక్కని అత్యాధునిక స్టెల్త్ విమానాలు భారత గగనతల రక్షణ వలయాన్ని ఛేదించి కీలకమైన లక్ష్యాలపై దాడి చేయగలవనే నిపుణుల హెచ్చరికలు భారత రక్షణ రంగాన్ని కలవరపెడుతున్నాయి.
ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే ఒక భయానక నిజం స్పష్టమవుతోంది. పాకిస్తాన్ను ముందు పెట్టి భారత్ను నిరంతరం అశాంతిలో ఉంచాలని ఒకవైపు పాకిస్తాన్ సరిహద్దు నుంచి, మరోవైపు చైనా సరిహద్దు నుంచి ఏకకాలంలో దాడికి పాల్పడేలా టూ ఫ్రంట్ వార్ కుట్రకు ఈ రెండు దేశాలు తెరలేపాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇండియా అభివృద్ధిని అడ్డుకోవడానికి వ్యూహాత్మకంగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా ఈ దుష్ట పన్నాగం జరుగుతోందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి దురాక్రమణలనైనా తిప్పికొట్టేందుకు భారత సాయుధ బలగాలు గతంలో ఎన్నడూ లేనంత అప్రమత్తంగా ఉన్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, K9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్లు, ప్రళయ్ వంటి అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులతో ఇండియా తన ఆర్టిలరీ ఫైర్ పవర్ ను అసాధారణ స్థాయిలో పెంచుకుంది. లడఖ్ నుంచి అరుణాచల్ పశ్చిమ సరిహద్దుల వరకు ప్రతి అంగుళాన్ని రక్షించడానికి భారత జవాన్లు సర్వసన్నద్ధంగా ఉన్నారు. చైనా J-20 స్టెల్త్ విమానాలు, పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణుల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థని తిరుగులేని రీతిలో మార్చుకుంది. వరల్డ్లోనే అత్యంత శక్తివంతమైన రష్యా తయారీ S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దేశం వైపు వచ్చే ఎలాంటి వైమానిక ముప్పునైనా గగనంలోనే గుర్తించి తునాతునకలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటికి తోడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్, LR శ్యామ్ వంటి రక్షణ వలయాలు శత్రువుల ఆట కట్టించడానికి సన్నద్ధంగా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా యుద్ధ విమానాలు, తేజస్, ప్రచండ్ హెలికాప్టర్లు, పినాకా రాకెట్ లాంచర్లు, ఇలా ఒక్కటేంటి చైనా పాకిస్తాన్ లక్ష్యంగా ఎప్పుడూ యాక్షన్ కు సిద్ధంగా ప్రతి ఆయుధం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనా పాకిస్తాన్ టూ ఫ్రంట్ వార్ కుట్రల్ని తిప్పికొట్టే సత్తా భారత సాయుధ బలగాలకు ఉంది. ఎందుకంటే ఇది 1962 ఇండియా కాదు, అయ్యా ఇండియా. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, కానీ తన జోలికి వచ్చిన వారెవ్వరినీ విడిచిపెట్టదు.